నమస్తే మిత్రులారా, తెలంగాణ ముఖ్యాంశాలకి స్వాగతం. మిత్రులారా, ఈరోజు మన తెలంగాణ ముఖ్యాంశాల గురించి మనం చర్చించుకున్నట్లయితే, మరి నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సభలో అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కొంచెం అనుచిత వాక్యాలు కించపరిచినట్లు మాట్లాడింది. మిత్రులారా, ఇది భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి విషయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పదే 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 మీరు ఎందుకు తలుచుకుంటున్నారు? అదే ఒక దేవుని పేరు తలుచుకోవచ్చు కదా, స్వర్గానికి పోయాన్న సుఖంగా ఉంటారో అని అమిత్ షా గారు అంటున్నారు. దేవుడున్నాడో లేడో, స్వర్గం ఉన్నదో లేదో, కానీ ఈ భూమి మీద ఈ భారతదేశంలో మాత్రం సబ్బండ వర్గాలు ఆత్మ గౌరవంతో బతుకుతున్నదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో పేదలు వీళ్ళందరూ కూడా చట్టసభలలో ఉన్నారంటే దానికి కేవలం భారత రాజ్యాంగం, దాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే అని కూడా మేము గర్వంగా చెప్తున్నాం. అమిత్ షా గారు, మీరు అనుచిత వాక్యాలు చేసిండ్రో ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఖండిస్తున్నాం. మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నువ్వు ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాలి, లేకపోతే దళిత బహుజన వర్గాలు నీ మీద విరుచుకపడవలసిన సమయం వచ్చింది. మరి అలాగే బీజేపీ పార్టీ గుణంగా ఇట్లాంటి నాలెడ్జ్ లేని వ్యక్తులను మరి రాజకీయంలోకి తీసుకోవద్దు. భారతదేశంలో 133 కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారో లేరో దాన్ని పక్కన పెడితే మాత్రం కొన్ని కోట్ల మంది జీవితాల బతుకులు మార్చింది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం. మీరు రాజ్యాంగం గురించి తప్పుగా చేసి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తప్పుగా చేసి మాట్లాడితే ఈ దేశ ప్రజలు ఊరుకుంటారు అనుకుంటున్నావా? ఏం మాట్లాడతారు? ఇలాంటి వ్యక్తులకు బీజేపీ పార్టీ అవకాశం ఇవ్వద్దు. ఇమీడియట్లీ ఈ బీజేపీ పార్టీ నుంచి ఇతన్ని సస్పెండ్ చేయాలి. ఒక అధికారంలో ఉన్న నాయకుడేనా ఇలా మాట్లాడేది? బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియదా? ఇదే బీజేపీ పార్టీ రామ మందిరం కట్టడానికి, మరి అక్కడ ఎవరి వలన ఈ రామ మందిరం కట్టారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్లో రాసింది హిందూ దేవుళ్ళు నిర్మించుకోవచ్చని. దాన్ని బట్టి అక్కడ రామ మందిరం కట్టారు కదా, దాని మీద కూడా మీకు సోయలేదా? మరి అంబేద్కర్ను పదే పదే మీరు ఎందుకు కించపరుస్తున్నారు? ఇప్పటికైనా మీకు సోయి ఉండాలి. మిత్రులారా, భారతదేశ ప్రజలైనా సరే, తెలంగాణ ప్రజలైనా సరే, బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాననే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల పేదలు ప్రతి ఒక్కరు కూడా, మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారంటే, ఆధిపత్య వర్గాలకు సమానంగా తూగుతున్నారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగమే ఈ ఒక్క భగవద్గీత, ఖురాను, బైబిల్. అంతేగాని అట్లాంటి వ్యక్తిని ప్రపంచ దేశాలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పుకుంటాయి. మరి నువ్వు ఈ భారతదేశంలో పుట్టి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అనుచిత వాక్యాలు చేస్తే భారతదేశ ప్రజలు ఊరుకుంటారా? భారతదేశ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే అమిత్ షా నిన్ను తరిమి కొడతారని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, అలాగే విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే కసి సీఎంలో కనిపిస్తుంది. మరి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు, విద్యాలయాలను బాగు చేయాలని భారత అధినేత కేసీఆర్ కు మొదట్లో ఉండేది. ఆ తర్వాత ఆయన అంచనాలు మారిపోయాయి. విద్యాలయాలు, వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనపై అసెంబ్లీలో స్వల్పకాల చర్చలో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని కసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కనిపిస్తుందని మరి కూనంనేని సాంబశివరావు అన్నారు. మిత్రులారా, ఇక్కడ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు గారు మరి విద్యా సంస్థలను అభివృద్ధి చేయడానికి రేవంత్ రెడ్డికి చాలా కసి ఉన్నదని కూడా అంటున్నారు. విద్యా సమస్యల పైన వీళ్ళకి అంతగానము చేయాలని, విద్యా సమస్యలు బాగు చేయాలని కూడా ఈ యనమల రేవంత్ రెడ్డి కొనింటే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా మరి ఎందుకు కేటాయించలేరు? ఈ కూనంనేని సాంబశివరావు ఏమైనా ప్యాకేజ్ తీసుకున్నావా వాళ్ళ దగ్గర? వాళ్ళకు వత్తాసుగా మాట్లాడుతున్నావు. సిపిఎం సిపిఐ పార్టీ అంటే ఈ భారతదేశంలో ఒక గౌరవం ఉంటుంది. మరి మీరు ఆ గౌరవాలను అధిగమించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగానే నీ ఆత్మగౌరవంతో నీ గుండె మీద చేతేసుకొని చెప్పు సాంబశివరావు గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సమస్యలను బాగు చేయాలని నిజంగానే ఈ యనమల రేవంత్ రెడ్డి గారికి ఉందా? నిజంగానే యనమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో విద్యా సమస్యలు బాగు చేయాలని ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేడు. ఎందుకని? పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు గురుకులాలలో పిల్లలకు కరెక్ట్ సదుపాయాలు లేక. దీని గురించి సోయిందా? మీరు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారా?
మీరు ఎక్కడైనా వెళ్ళారా? ఇంతనాన్న సో ఉండాలబ్బా మీకు మాట్లాడడానికి. మరి అలాగే లగచర్ల కేసులో నిందితుడు A1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బారస నేత పట్నం నరేందర్ రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నరేందర్ రెడ్డితో పాటు అదే కేసులో నిందితులుగా ఉన్న మరో 24 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు మరి తెలిపింది. లగచర్ల ఘటనలోని అరెస్ట్ అయినటువంటి రైతులకు మరియు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారికి మరి నాంపల్లి కోర్టు మరి బెయిల్ ఇచ్చినట్టు కూడా మంజూరు చేసినట్టు కూడా ఇక్కడ వెలువడించింది. మరి అలాగే నరేందర్ రెడ్డికి 50,000 పూచికత్తు, మరి అలాగే మిగతా రైతులకు 20,000 పూచకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మరి నరేందర్ రెడ్డి 50,000 పూచకత్తు, మరి అలాగే మిగతా రైతులకు 20,000 పూచకత్తు కట్టాలని కూడా కోర్టు ఆదేశించింది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలోని లగచర్లలో జరిగినటువంటి సంఘటన చూస్తే అసలు తెలంగాణ వ్యాప్తంగా చాలా వైరల్గా మారింది. మరి అక్కడ ఒక కుట్రపూరితంగా ఒక రాజకీయ కోణంలో అమాయకమైన రైతులను మరి జైల్లోకి పంపారు. జైల్లో వాళ్ళని ఎంత చిత్రహింసలు పెట్టారో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. మరి కొడంగల్ నియోజకవర్గంలోని పట్నం నరేందర్ రెడ్డి విడుదలయ్యిందని మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అలాగే తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష మరి టెట్ షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేశారు. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ను మరి విడుదల చేశారు. జనవరి 2 నుంచి 20 వరకు మరి పరీక్ష నిర్వహించనున్నారు. మరి అర్హత పరీక్ష షెడ్యూల్ను మరి విద్యాశాఖ డైరెక్టర్ గారు విడుదల చేశారని కూడా మనకి ఇక్కడ వచ్చింది. అలాగే జనవరి 2 నుంచి జనవరి 20 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని కూడా మనకి ఇక్కడ వెలువడొచ్చింది మిత్రులారా. మరి అలాగే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఈ శాసనసభలోనే సమావేశంలోనే చర్చ పెట్టాలని బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎట్లాంటి అవకతవకలు అవినీతి జరగలేదని, శాసనసభలో మరి సవిర చర్చ జరగాలని, నిజాలేమిటో నిగ్గు తెలియాలని పేర్కొన్నారు. మరి ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కొన్ని నెలలుగా గత భారత ప్రభుత్వం మీద, ముఖ్యంగా తనపై ప్రభుత్వం అనేక నిరాధన ఆరోపణలు చేస్తుందని కేటీఆర్ మరి ఆక్షేపించారు. మరి అలాగే గత కొన్ని రోజుల నుంచి అయితే మనం చూస్తూనే ఉన్నాం మిత్రులారా, కేసీఆర్ను ఏ విధంగా అయితే జైలుకు పంపుదామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సప్త విధాలుగా పోరాడుతుంది. మరి ఈ రేస్లోని కేటీఆర్ గారు మరి అనవసరంగా ఏం తప్పులు చేసిండో మనకైతే తెలియదు, ప్రజలకు కూడా తెలియదు. వీళ్ళు ఇన్ని రోజులు సెర్చ్ చేసి కేటీఆర్ మీద ఒక నిందను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి కేటీఆర్ గారిని అరెస్టు చేద్దామనే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా అని కూడా మేము అడుగుతున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో హల్జర్లు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీన్ని మనసులో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నడవాలనుగుణంగా మేము కోరుతున్నాం. మరి భారత వ్యాపార వ్యవస్థను అవినీతిలో కూరుకుపోయాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వ్యాపారాలు చేయాలంటే లంచం ఇవ్వాలన్న పరిస్థితి ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా దేశ ప్రజలను పెంపొందించిందని చెప్పారు. ఆదాని ప్రధాని కలిసి దేశం పరువు తీశారని ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువును తాకట్టు పెట్టారని ఆక్షేపించారు. మరి మణిపూర్ అల్లర్లపై మరి ఆదానిపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో కేంద్రం వైఖరి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చలో రాజ్భవన్ చేపట్టారు. మరి నిన్న జరిగినటువంటి చలో రాజ్భవన్ కార్యక్రమాల్లో మరి బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఇప్పుడు నరేంద్ర మోడీ అయితే పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఉన్నాడు అనుకో, మరి ప్రైమ్ మినిస్టర్ గారు ఆదాని కూడా ఇద్దరు కలిసి భారతదేశ పరువు తీస్తున్నారని కూడా యనమల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రకటన ఇచ్చారు. మరి 75 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టిందంట. ఎందుకని మేము అడుగుతున్నాం. ఏ రకంగా నిలబెట్టింది? భారతదేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గ ప్రజలలో ఏవైనా వెలుగుల కాంతులు నింపారా? దీని గురించి మేము మాట్లాడుతున్నాం. ఏమేం చేసిండ్రని వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కరెక్ట్ అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తే తన నిలబడ్డ స్థానంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బడా నాయకులు, పెద్ద నాయకులు కుట్రపూరితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓడించారు.
భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి ఖచ్చితంగా రాజ్యాంగం రాయడానికి ఆ కమిటీలో నేను ఉండాలని అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడ్డది ఆ కాలంలో. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ చేసిందని కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు హిస్టరీ ఓపెన్ చేసుకొని చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్నే మట్టిలో కలిపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదైతే 100%కు 100% ఇస్తున్నారు. మరి భారత ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. మరి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొందరు ఎమ్మెల్యేలను ఎక్కించుకొని స్వయంగా ఆయనే ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ నేతలతో మరి కాకి చొక్కలు ధరించారు. మరి అలాగే మిత్రులారా, ఒక్కసారి ఖచ్చితంగా ఈ న్యూస్ వినాలి మీరు. అసెంబ్లీకి ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు మాజీ ఐటీ శాఖ మంత్రి, ఓకేనా, ఒక మంచి నాయకుడు అనుకో. అంత గొప్ప నాయకుడే ఆటో నడుపుతూ అసెంబ్లీకి వెళ్ళాడంట. అది ఆటో డ్రైవర్ డ్రెస్సులు వేసుకొని, కాకి చొక్కలు వేసుకొని. అంటే అధికారం అనేది ఎంత గొప్పదో ఈ తెలంగాణ రాష్ట్రంలోని 99% ఉన్న సబ్బండ వర్గాలు, బహుజన వర్గాలు సోయి పెట్టి ఈనాడు. అధికారం ఒక్కసారి పోతే మళ్ళీ అధికారం కోసము వాళ్ళ ఆటోలే కాదు బాత్రూంలు కూడా కడగడానికి సిద్ధమవుతారు. దీని గురించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 99% ఉన్న బహుజన వర్గాలు వినాలి. అధికార పిచ్చి ఏందో ఒకసారి మీరే వినండి, చూడండి, మీరే తెలుసుకోండి. అధికారంలో లేకపోయేసరికి వాళ్ళు ఆటోలు నడుపుతారు, సైకిళ్ళు దొక్కుతారు, బాత్రూంలు కడుగుతారు, కాలు కూడా మొక్కుతారు. అంటే అధికారానికి ఒకసారి మీరే ఆలోచించుకోండి. మరి అధికారం కోసం ఈ సబ్బండ వర్గాలు, బహుజన వర్గాలు ఏమన్నా పోరాడుతున్నాయా అంటే లేదు. వాళ్ళు ఇచ్చే తాయిలాల కోసం, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం 1000 కండ్లతో వేచి చూస్తున్నారు తప్ప అధికారం సైడు కనీసం మేము అధికారంలో ఉండాలంట అని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలందరూ కూడా మొద్దు నిద్ర పోతున్నారు. ఒక్కసారి అధికారం దిగితే తెలుస్తున్నది వాళ్ళకు అధికారంలో లేకపోతే పరిస్థితి ఏంటి అని. మరి 80 సంవత్సరాల నుండి మన చేతిలో రాజ్యం లేకుండా, మన చేతిలో ఎట్లాంటి పవర్ లేకుండా, వాళ్ళ చేతిలోనే పవర్లు పెట్టుకొని వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళే గొప్ప గొప్ప నాయకులయ్యి, వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళే మంచి మంచి పొజిషన్లో ఉండి కోట్ల రూపాయలు సంపాదించి 1000 ఎకరాల భూములు సంపాదించే ఈరోజు వాళ్ళ దగ్గర బిచ్చం అడుకొని, వాళ్ళ దగ్గర పనులు చేసుకుంటా, పాస్ పనులు చేసుకుంటా ఉన్నటువంటి నా బహుజన వర్గాలు అందరూ ఏకమైతే రాజ్యం మనదేరా బాబు. ఇప్పటికైనా రాజ్యం కోసం తెలుసుకోండి. రాజకీయం అంటే ఉత్తనే తెల్లంగులు వేసుకొని తిరగడం కాదు. రాజ్యం వైపు మళ్ళితేనే నువ్వు రాజకీయం చేసినట్టు. ఇది మిత్రులారా, రాజకీయంకు అధికారంకు ఉన్నటువంటి తేడా చూడండి. గత ప్రభుత్వంలో తన వెనుక పెద్ద కాన్వాయ్, బాడీగార్డులు, గవర్నమెంట్ సెక్యూరిటీ, అదంతా ఇప్పుడు పోయేసరికి వీళ్ళకు మైండ్ ఖరాబ్ అయింది. మళ్ళీ అధికారం ఎలాగైనా లాక్కోవాలని వాళ్ళ ఆటోలో వెళ్తున్నారు, సైకిళ్ళలో వెళ్తున్నారు. మన బహుజన వర్గాలు ఏమిటి మీద వెళ్తున్నారు? ఏమిటి మీద వెళ్తలే. రాజకీయాలు చేస్తే వానికి వాల్యూ కూడా ఇయ్యరు. ఇప్పటికైనా మతి చేసుకొని ఆ రాజ్యం వైపు ఆలోచించండి. నగరాలలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. హైడ్రా ఏర్పడక ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలైనా హైడ్రా కూల్చదని కమిషన్ రంగనాథన్ స్పష్టం చేశారు. మరి అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై వాటిలో నివాసం ఉంటే హైడ్రా కూల్చదు. మరి ఎఫ్టీఎల్లో అనుమతులు లేకుండా కట్టిన వనజ వ్యాపార కట్టడాలను మాత్రం కూల్చక తప్పదు. గతంలో అనుమతులు ఇచ్చి తర్వాత రద్దు చేసిన అక్రమ కట్టడాలను మాత్రం ఖచ్చితంగా కూల్చివేయడం అయితే జరుగుతుంది అని కూడా ఇక్కడ రంగనాథ స్వామి స్పష్టం చేశారు. మరి హైడ్రాలోని చాలా మంది పేద వ్యక్తులు, సబ్బండ వర్గాలు, బహుజన వర్గాలు మాత్రం సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూలీనాలు చేసుకొని గతంలో వాళ్ళు సంపాదించుకున్నటువంటి భూమి, ఆ భూమి అమ్మిన వ్యక్తి కూడా ఆధిపత్య వర్గాలకు సంబంధించినోడే ఉంటాడు. వాళ్ళను ఫస్ట్ మీరు గుంజండి. ఎందుకంటే ఈ ప్రజలకు ఎవరైతే వాళ్ళు భూములు చూపిస్తారు కదా, భూమి జాగా చూపించి ఇక్కడ మీరు స్థలాలు కట్టుకొని అన్నో ఇన్నో ప్లే చేసి అని అంటారు. అట్లాంటి వ్యక్తులను గుంజిన తర్వాత
అక్కడ మీద ఆ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ప్రభుత్వానికి మేము సలహా ఇస్తున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేద ప్రజలకు కట్టుకోవడానికి ఎవరు అవకాశం ఇచ్చిండ్రు? వాళ్ళని డైరెక్ట్గా కూల్చొద్దు. మీరు డైరెక్ట్గా పోయి ఇంట్లో సామాన్లు ఉన్నాయా ఏమున్నాయా అవన్నీ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా మగవాళ్ళు ఉన్నారా డైరెక్ట్ వెళ్ళి కూల్చి వేస్తున్నాం. సో కాబట్టి దీనిపైన మీరు ఇంకా కొంచెం ప్రణాళిక ఆలోచించి చేయాలి. బడా బడా బాబులు ఖచ్చితంగా వాళ్ళ అన్ని పర్మిషన్లు తీసుకొని ఉంటారు. వాళ్ళకి అతి తెలివి ఉంటుంది కాబట్టి. ఈ పేద ప్రజలు ఏం పర్మిషన్లు తీసుకుంటారబ్బా? ఏనో ఇంత ఖాళీ జాగా ఉంటే అలా పోయి ఇంత గూడి చేసుకుంటారు. అది కూడా గవర్నమెంట్ స్థలం, మీరు ఖాళీ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని అంటారు. ఇట్లుంటుంది ఇలా. వీళ్ళు మాత్రం అధికారంలో ఉన్న నాయకులు మాత్రం ఒక పట్టుపంచకు 10,000 పెట్టుకుంటారు, 32,000 పెట్టి ప్లేట్ భోజనం చేస్తారు. ముత్యకంత జాగకు పెద్ద ఇష్యూ చేస్తున్నారు. హైడ్రా అది ఇది పేరు చెప్పి. ఇది మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యాంశాలు అయితే ఈ రోజువి. మరి మరిన్ని ముఖ్యాంశాలు మరి రేపు కలుసుకుందాం. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. దయచేసి ఒక మంచి నాలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.